సరే ఈ పార్ట్ ఏంటంటే ఇంటాక్స్ క్లారిటీ. ఏదైతే మనకి ఇండస్ట్రీలో జనాలు ఇది వాస్తవం అనుకుంటున్నారో లేదా ఫ్యాక్ట్ అనుకుంటారో అది నిజం అనుకొని వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మేము కొన్ని అనుకున్నాము, కొన్ని యూజర్స్ దగ్గర నుంచి తీసుకొని అవి మీరు క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే మనం వాడతాం అది మాయిశ్చరైజర్స్ కంటే చాలా బెటర్ అని. న్యాచురల్ ఆయిల్స్ కానీ మాయిశ్చరైజర్ రెండు వాడుకోవచ్చు. ఎవరికి కొనుక్కోగలిగిన వాళ్ళు మాయిశ్చరైజర్, కొనుక్కోలేని వాళ్ళకి న్యాచురల్ ఆయిల్స్. కెమికల్ పీలింగ్స్ అనేవి చాలా క్విక్ రెమెడీ అండ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఒప్పుకుంటాను. ఇండియన్స్ కొరియన్ గ్లాస్ స్కిన్ని అచీవ్ చేయగలరు. అంత సులభమైనది కాదు, కొంచెం చాలా కష్టమైన పనే, కానీ సాధించవచ్చు. హ్యూ స్విచ్ లేజర్ అనేది పిగ్మెంటేషన్ని క్లియర్ చేసేస్తుంది కంప్లీట్గా కానీ పర్మనెంట్గా మాత్రం కాదు. స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ అనేవి ఏవైతే వస్తున్నాయో అవి చాలా సేఫ్ టు యూస్. జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మోడర్న్ డెర్మటాలజిస్ట్ అందరూ న్యాచురల్ రెమెడీస్కి అగెయిన్స్ట్గా మాట్లాడతారు. తప్పు. సో మాస్టర్బేషన్ వల్ల పింపుల్స్ ఎక్కువ వస్తాయి. ఎందువల్లంటే మాస్టర్బేషన్లో సెక్షువల్ డిజైర్ కోరిక, కాబట్టి సెక్షువల్ డిజైర్లో ఖచ్చితంగా మేల్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఆండ్రోజన్ ఎక్కువ అవడంలో పింపుల్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి థియరిటికల్లీ వెరీ మచ్ పాసిబుల్. సో సోరియాసిస్కి మనం బాగా ఎక్కువ భయపడుతున్నారు పాపం, ఎందుకంటే మళ్ళా వస్తుందని చెప్పడం వల్ల. అయితే సరిగా ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం, ఆయన కౌన్సిలింగ్ ప్రకారం, ఆయన ఇచ్చిన సూచన మేరకు ఆచరించి పాటిస్తూ ఆ స్టిపులేట్ టైంలో వాళ్ళ కోర్సుని కంప్లీట్ చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ కొంత మార్చకుండా 5-10 ఏళ్ళు కూడా రాకుండా చేసుకోవచ్చు. అయితే 5-10 ఏళ్ళ తర్వాత ఇంకో వ్యాధి రాదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎక్కువ స్క్రీన్ వాడటం వల్ల మనకి డార్క్ సర్కిల్స్ వస్తాయి. అది జనరల్గా నేను గమనించింది ఏంటంటే, నా ప్రాక్టీస్ ద్వారా వీళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ రాత్రి ఆ సెల్ ఫోన్స్ ఎక్కువ వాడతారని, దానివల్ల 12-1 గంటకి పడుకుంటారని, దానివల్ల ఒత్తిడి వల్ల ఈ కంటి చుట్టూ వలయాలు వస్తాయన్నది అది కరెక్టే. స్కిన్ డిసీజెస్ ఏవైతే మనిషికి వస్తాయో అవన్నీ ట్రాన్స్మిటబుల్ కానీ కాదు. అసలు సిసలైన అంటువ్యాధి గజ్జి మాత్రమే.